చైనా అమెరికాలకు సంబంధించినటువంటి JF-17 కావచ్చు, అట్లాగే F-16 కావచ్చు కూలింది అన్నటువంటి దానికి సంబంధించి మనము అధికారికంగా ప్రకటించలేదు, పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించలేదు, ఎందుకంటే చైనా అమెరికా ఇద్దరు కూడా ఏడుస్తారు కాబట్టి. అయితే మన వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు అవి మూవ్ అయితే వాటికి సంబంధించి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో కొట్టారు అన్నటువంటి నిన్న చర్చకు వచ్చింది. అది నిన్న మాట్లాడుకున్నాం మనం. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మన పంజాబ్లోని అమృత్సర్ మీద అటాక్ చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నించిందండి. పొద్దునే మనం అనుకున్నాం వీళ్ళు రిటాలియేషన్ అటాక్ క్రిందసారి వెంటనే చేశారు తెల్లవారుజామునని. వాళ్ళు తెల్లవారుజామున కాకుండా ఉదయం తెల్లవారుజామున ఆఫ్టర్ 6 వాళ్ళు అటాక్కి వచ్చారట అమృత్సర్ దగ్గర. ఆ అటాక్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో 3 పాకిస్తాన్ విమానాలు కుప్పకూలాయి. అట్లీస్ట్ 2 పాకిస్తానీ JF-17 ఫైటర్ జెట్స్, అట్లాగే ఒక J-10CE షాట్ డౌన్ అయ్యింది. ఎందుకని అంటే భారత ఆర్మ్డ్ ఫోర్సు S-400 రష్యా నుంచి మనం దిగుమతి చేసుకున్న 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే మన మీదకి వచ్చేటటువంటి మిస్సైల్ని కానీ విమానాన్ని కానీ గుర్తించి రాడార్ ద్వారా ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి మిస్సైల్ వెళ్ళి దాన్ని పేల్చేసేటటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ఆ S-400 సిస్టమ్ అన్నటువంటిది యాక్టివేట్ అయ్యేటప్పటికీ ఇది జరిగింది అన్నటువంటిది ప్రిలిమినరీ అసెస్మెంట్ సజెస్ట్ ద నెంబర్ ఆఫ్ డౌన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ కుడ్ బి హయ్యర్, ఇంకా ఉండొచ్చు అన్నటువంటిది చెప్తున్నారు. ఇది ఒక ఇప్పుడు వరుసపెట్టి కాసేపట్లో దీనికి సంబంధించిన క్లారిటీ రావాలి. లెఫ్టినెంట్ కల్నల్ వికాస్ గుర్జార్ ఇంతకుముందు రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇది పెడుతున్నారు. ఇది వెరిఫైడ్ ట్విట్టర్ దగ్గర నుంచి వచ్చినటువంటి అంశం. అదే సందర్భంలో ఇది వరుసపెట్టి వివిధ హ్యాండిల్స్లో నుంచి వర్కౌట్ వస్తున్నటువంటి అంశం. ఏదైతే అట్లీస్ట్ 2 పాకిస్తానీ JF-17 అండ్ 1 J-10CE షాట్ డౌన్ ఇన్ అమృత్సర్ అన్నటువంటిది ఇది కొద్దిసేపటి క్రితం నుంచి వరుసపెట్టి ఈ వివిధ హ్యాండిల్స్ నుంచి కూడా ఫోకస్ అవుతున్నటువంటిది. కన్ఫర్మేషన్ ఇండియన్ శామ్స్ హ్యావ్ ఇంటర్సెప్టెడ్ PAF జెట్స్ అండ్ పంజాబ్ అన్నటువంటి మరొక ఇది కూడా హైలైట్ అవుతుంది. ఎక్కడెక్కడి నుంచినో వచ్చినటువంటి అంటే పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి విమానాలు సరిహద్దుల్లో కూలినాయి అన్నటువంటి అంశానికి సంబంధించి వరుసగా వస్తున్నటువంటి పోస్టులు మాత్రం సంచలనం సృష్టిస్తున్న. పాకిస్తాన్ లాంచ్డ్ మిస్సైల్ అండ్ జెట్ ట్రైడ్ టు ఎంటర్ ఇండియన్ ఎయిర్ స్పేస్ ఇన్ అమృత్సర్. అవర్ శామ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ రష్యన్ S-400 సిస్టమ్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఇంటర్సెప్టెడ్ ద మిస్సైల్ జెట్ UAV. అమృత్సర్ ఈజ్ సేఫ్, డోంట్ ఫాల్ ఫర్ పాకిస్తానీ ప్రాపగాండా. అంటే ఎందుకంటే పాకిస్తాన్ మేము కొట్టేశామని చెప్తుంది కదా, అది కొట్టలేదు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు వరుసపెట్టి 1 by 1 చెప్తున్నారు. ఇది ప్రస్తుతానికైతే ఇది ధృవీకరించని సమాచారం. ట్విట్టర్లో అయితే వస్తున్నటువంటి సమాచారం కొన్ని ముఖ్యమైనటువంటి హ్యాండిల్స్ నుంచి, కాబట్టి నేను ప్రజల దృష్టికి తీసుకొస్తున్నా.